పరిశుద్ధ నామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగము గలతీలకు రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయము మనం 11 నుంచి కొన్ని వచనాలు ఆఖరి వరకు మనం చదువుకుని ఉన్నాం. దీనిలో దాగి ఉన్నటువంటి మరి భక్తుడు తెలియపరిచినటువంటి ఆ విషయాలను ఆత్మ సహాయం ద్వారా మనం నేర్చుకోవడానికి మన హృదయాలను ప్రభు తట్టు తిప్పుతాం. ప్రియదేమిట్లరా, మరి గడిచిన దినముల్లో మరి ప్రభు యొక్క శిలువ అవసరతను గురించినటువంటి విషయాలు కొన్ని మనము నేర్చుకుని ఉన్నాము. అయితే ఈ దినము కొన్ని విషయాలు ఇంకా కొన్ని ప్రభు సహాయం ద్వారా మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. లోకమునకు నేనును నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాం అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాము. తర్వాత నూతన సృష్టి నిమిత్తము మరి కొంత మనం నేర్చుకున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. నూతన సృష్టి అనేటువంటిది, నూతన అనేది ఉందంటేనే పాతది ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే పాత సృష్టి ఉంది, ఆ పాత సృష్టి కాకుండా ఇక్కడ ప్రభు ఒక క్రొత్త సృష్టి పొందడం గురించి వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ పాత సృష్టి అనేటువంటిది ఏంటి అనేది మనం ఒక విషయము ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం. ప్రియదేవుడు, మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ యొక్క స్లైడ్ని కనుక గమనిస్తే శరీర సంబంధమైనటువంటి సున్నతి అనేది ఒకటి, దానిపైన క్వశ్చన్ మార్క్ ఇవ్వబడింది. శరీర సున్నతి అంటే ఏంటి అనేటువంటిది, అది ఏంటో గమనిద్దాం. తర్వాత నూతన సృష్టి అనేటువంటి దాని కింద ఒక క్వశ్చన్ మార్క్ ఇవ్వబడింది. అది ఏంటి అనేటువంటి ఈ 2 క్వశ్చన్ మార్కులు మనం జవాబు ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. సరే, మొదటిది నూతన సృష్టి నుండి మనం మొదలు పెడదాం. నూతన సృష్టి అనేటువంటిది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆత్మీయమైనటువంటి సున్నతి అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఎలాగ జరిగిస్తాడు దేవుడు ఈ ఆత్మీయ సున్నతి అంటే, హృదయాలను దేవుడు సున్నతి చేస్తాడు. హృదయంను సున్నతి చేస్తాడు. శరీర సంబంధమైన సున్నతి కాక హృదయ సంబంధమైన సున్నతి. ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం ఆ వచనాన్ని చూసి ఉన్నాం. 30వ అధ్యాయము 6వ వచనము మనం చూసి ఉన్నాం. దేని కొరకు ఇది జరుగుతుంది ఆత్మీయ సున్నతి అనంటే, నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించేటువంటి మనస్సు నీకు, అట్టి సామర్థ్యాన్ని నీకు కలుగు చేయడానికి నీ హృదయానికి సున్నతి చేయబడుతుంది. అంటే హృదయానికి గనక సున్నతి చేయబడకపోతే ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించలేడు. కాబట్టి ఎవరు ప్రేమించగలుగుతారో దేవుణ్ణి అంటే, హృదయానికి సున్నతి చేయబడిన వారే దేవుణ్ణి ప్రేమిస్తారు. అది మరి ఈ హృదయాన్ని సున్నతి చేయడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథంలో 31 నుంచి 34 వచనముల వరకు రాయబడినటువంటి నూతన నిబంధన అనే ఆ అంశం దగ్గర ఈ విషయాన్ని మరి మనం చూడగలుగుతాం. ఏంటి అంటే, దేవుడు తన ధర్మ విధులను ఎక్కడ రాస్తా ఉన్నాడంటే హృదయముల్లో రాస్తా ఉన్నాడు. ఇది వరకు దేవుడు ధర్మ విధిని ఎక్కడ రాశాడు అని అంటే రాతి పలకల మీద రాశాడు. కానీ ఇప్పుడు దేవుడు తన ధర్మ విధిని, తన విషయాలన్నింటినీ కూడా మానవుని హృదయంలో రాస్తా ఉన్నాడు. దీన్నే మనం ఏమని చెప్పచ్చు అంటే హృదయ సంబంధమైన సున్నతి అని చెప్పచ్చు. అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఆ వ్యక్తి యొక్క పాపాలకు ఏం కలుగుతుందంటే ప్రాయశ్చిత్తం కలుగుతుంది, పరిహారం కలుగుతుంది. అందుకని కింద వచనాల్లో నేను వారి పాపములు ఇక ఎన్నడను, 34వ వచనంలో
నేను వారి పాపములకి ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. కాబట్టి హృదయంలో జరుగుతున్నటువంటి ఆ సున్నతిని మనం చూస్తూ ఉంటే, హృదయాల్లో దేవుని ధర్మవిధి రాయడము, మానవుని యొక్క పాప యొక్క శిక్ష అంతటిని, లేకపోతే ఆ పాపములంతటిని పరిహరించేటువంటి విధానము, ఇదంతటిని మనం కలిపి ఏమని చెప్పచ్చు అంటే నూతన సృష్టి లేదా హృదయ సంబంధమైన సున్నతి, ఆత్మీయ సున్నతి అని మనం చెప్పచ్చు ప్రియదేవ. మరి పాత సృష్టి అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అని అంటే, పాత సృష్టి ఎప్పుడు మొదలైంది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అబ్రహాముకు అబ్రహాంతో నిబంధన చేశాడు. 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. నేను ఈ భూమిని నీ సంతానమునకు, నీ సంతానముకు స్వాస్యముగా ఇస్తాను అని నిబంధన చేశాడు. అయితే నేను చేసినటువంటి నిబంధనకు గుర్తుగా మీరేం పాటించాలంటే, మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మగ వ్యక్తి అతను సున్నతి చేయబడాలి అని దేవుడు ఒక క్లాజ్ పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 17వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూసేసరికి అబ్రహాము 17వ అధ్యాయంలో సున్నతి పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తన కుమారునికి, అతని ఇంటి వారందరికీ కూడా సున్నతి చేయబడినటువంటి విషయము ఆ 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే 15వ అధ్యాయం నుండి 17వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము యొక్క వయసు 14 సంవత్సరాలు గడిచింది. అంటే దేవుడు నిబంధన చేసినటువంటి నిబంధన నుండి అతడు సున్నతి చేసుకున్నటువంటి ఆ సమయానికి ఎంత వయసు, ఎంత సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు గడిచాక, దేవుడు నిబంధన చేసిన 14 సంవత్సరాలు గడిచాక అబ్రహాము సున్నతి పొందినట్లుగా మనం చూస్తున్నాం. సరే, తర్వాత క్రమం చొప్పున మరి ఇశ్రాయేలీయులు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు యొక్క 12 మంది సంతానము ఇశ్రాయేల్ దేశంగా ఏర్పడ్డారు. అయితే వీరు ఐగుప్తులో ఒక జనాంగంగా వీరు మార్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడు అక్కడ కూడా ఒక నిబంధన ఇశ్రాయేలీలతో చేశాడు. ఐగుప్తులోండి వారిని తీసుకుని వచ్చి అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేస్తుండగా సినాయి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలు వారితో ఒక నిబంధన చేశాడు. దీన్ని మనం అంటాం మోషే నిబంధన అని మనం పిలుస్తాం. అయితే ఈ నిబంధనలో ఒక విధానాన్ని ఆ దేవుడు పెట్టాడు. ఏంటంటే, మీలో ప్రతి వాడును 8వ దినమున, పుట్టిన 8వ దినమున అతడు సున్నతి చేయబడాలి అని లేవియాకాండంలో మనము ఆ వచనాన్ని కూడా చూసాం. ప్రతి 8వ పుట్టినటువంటి శిశువు యొక్క 8వ రోజున అతడు సున్నతి చేయబడాలి. అలాగ సున్నతి చేయబడడం ద్వారా ఏర్పడినటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏమని పిలుస్తున్నామంటే శరీర సంబంధమైనటువంటి సున్నతి చేయబడిన వారు, లేదా మరి పాత సృష్టిగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ పాత సృష్టి వల్ల, లేకపోతే పాత సృష్టి ద్వారా ఏర్పడినటువంటి ఇశ్రాయేలీల్లో ఎవరో దేవునికి అనుకూలమైన వారిగా తీర్చబడట్లేదు, ఎవరో పరిశుద్ధమైన స్థితికి చేరట్లేదు. దేవుడు అనుకున్నటువంటి విషయాలు ఆశీర్వదించేటువంటి విధానం వారికి కలగట్లేదు. మరి దేవుడు ఆలోచన చేసి శరీర సంబంధమైన సున్నతి సరిపోదని హృదయాలకు దేవుడు సున్నతి చేశాడు. శరీర సంబంధమైన సున్నతి పొందిన ఏ ఇశ్రాయేలీయుడు దేవుణ్ణి ప్రేమించేటువంటి సామర్థ్యము ఆ వ్యక్తికి లేకపోతుంది. దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాడు, దేవుని ఆజ్ఞల ప్రకారం పాటించలేకపోతున్నాడు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే శరీర సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి వీరు అవసరమని దేవుడు హృదయ సున్నతి కొరకు అప్పటి నుండి కూడా దేవుడు అదే విషయాన్ని వారికి ప్రకటిస్తూ వచ్చాడు. ఇది నూతన నిబంధనలో ప్రవేశపెట్టబడినటువంటి కాన్సెప్ట్ కాదు. హృదయ సంబంధమైన సున్నతి మనం చదవబడినటువంటి వాక్యము ద్వితీయోపదేశ కాండంలోనే ఉంది. హృదయ సంబంధమైన సున్నతి గురించి ద్వితీయోపదేశ కాండము 36లో మనం చదువుతాం. నీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా
తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చే. దేవుడే సున్నతి చేస్తాను. ఇది కొత్త నిబంధనలో కాదు, ఇది మనం చదువుతుంది పాత నిబంధనలో. మోషే రాసినటువంటి ఈ 5 కాండాలు, పంచకాండాలు, దాంట్లోనే ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట రాయబడుతున్నాం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆది నుండి కూడా కోరుకున్నది హృదయ సంబంధమైన సున్నతిని కోరుకున్నాడు. కానీ మనుషులు ఆచారపరమైనటువంటి ఈ సున్నతి వారు జరిగిస్తున్నారు. ప్రాముఖ్యంగా ఆచారానికే పెద్దపీట వేశారు, ప్రాముఖ్యత ఇచ్చారు. అది దేన్ని సూచిస్తుంది, ఎందుకొరకు దేవుడు నియమించాడు అనే విషయాన్ని వారు మరి ప్రక్కన పెట్టేసినటువంటి ఆ విషయాన్ని మనం చూడగలుగుతాం, గ్రహించగలుగుతాం ప్రియదేవులారా. కాబట్టి నూతన సృష్టిని దేవుడు తీసుకుని వస్తా ఉన్నాడు ప్రియులారా. ఈ సున్నతి వలన మరి చూడండి, ఈ నూతన సృష్టి అనేటువంటిది మరి యేసును మెస్సియాగా మరి గుర్తించేటువంటి సందర్భంగా మనం చూడగలుగుతాం. ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతారో వారు క్రీస్తును మెస్సియాగా అంగీకరిస్తారు. అంటే మెస్సియా అనేటువంటి పదము ఎక్కువగా యూదుల్లో ప్రాచుర్యము పొందినటువంటి పదము. మెస్సియా అనగా దానికి మరొక అర్థాన్ని మనం చూసినప్పుడు అభిషక్తుడు లేదా విమోచకుడు అనేటువంటి అర్థాన్ని ఈ పదం ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇది వరకు దినాల్లో లేదా పాత నిబంధన దినాల్లో మెస్సియా కొరకు వారు చాలా ఎక్కువ కాలంగా వారు ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకు అనంటే వారు కలిగినటువంటి దుస్థితి నుండి వారిని విడిపించడానికి వీళ్ళు యూదుల క్రింద రోమా సామ్రాజ్యం క్రింద ఉన్నారు. రోమాకి వీరు సుంకం చెల్లించేటువంటి వారుగా, పన్నులు చెల్లించేవారుగా వీరున్నారు. వీరు రోమా సామ్రాజ్యం లేకపోతే రోమా చక్రవర్తి వీరి మీద అధికమైనటువంటి పన్నులు, ట్యాక్సెస్ వీరి మీద విధించేటువంటి వారు. ఈ విధమైనటువంటి ట్యాక్సులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు ఉండేటువంటి వారు. ఇలాంటి పరిస్థితులన్నిటి నుండి ఒకవైపు ఈ రకమైనటువంటి దోపిడీ ఈ రోమన్లు చేస్తూ ఉంటే, రెండో విధమైనటువంటి దోపిడీ ఎక్కడ జరుగుతుందంటే దేవాలయం దగ్గర జరిగేది రెండో రకమైన దోపిడీ. ఎందుకంటే అక్కడ మరి వీళ్ళకి వేరే రకమైనటువంటి కరెన్సీ ఉండేది దేవాలయంలో. రోమా కరెన్సీని యాక్సెప్ట్ చేసేవారు కాదు దేవాలయంలో. ఈ యూదులకు మాత్రం దేవాలయంలో ప్రత్యేకమైన కరెన్సీ ఉంది. కాబట్టి యూదులు ఆ దేవాలయానికి వెళ్ళి ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలి, లేకపోతే గొర్రెపిల్లను కొనాలి బలి అర్పణకి, లేకపోతే ఒక పావురం కొనాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలని అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఆ యూదుల డబ్బులు పెట్టే కొనాలి. కాబట్టి వీళ్ళు ఏం తీసుకున్నా, ఇక్కడ ఉండేటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం, రోమా డబ్బు ఉండేది. కాకపోతే అక్కడ ఏముండేదంటే మనీ ఎక్స్చేంజెస్ ఉండేవి. వీళ్ళు రోమా కాసులు ఇస్తే వాళ్ళు ఆ యూదుల్లో చలామణి అయినటువంటి వాటిని ఇచ్చేటువంటి వారు. ఈ ఎక్స్చేంజ్లో కొంత ఏమంటాం, ఇది ఎక్స్చేంజ్ ఛార్జెస్ లాగా వీళ్ళు వసూలు చేస్తూ ఉండేవారు. కాబట్టి ఇలాగా వీరు కూడా మరి మత పెద్దలు లేకపోతే ఎవరైతే సమాజ మందిరపు అధికారులు వీళ్ళందరూ కూడా కొంత దోచుకునేటువంటి పరిస్థితి, యూదుల్ని దోచుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి వారు మెస్సియా రావాలి, మమ్మల్ని ఈ స్థితి నుండి విడిపించాలి అని ఎంతగానో వారు మెస్సియా కొరకు కనిపెట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రభువుని వారు చాలామంది వెంబడించారు. ఈయన మెస్సియా అనుకుని వెంబడించారు. కానీ ఈయన చూస్తే లోక సంబంధమైన సామ్రాజ్యాన్ని ఈయన ఎక్కడ స్థాపించడానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆధారాలు కనబడలేనప్పుడు ఒక్కొక్కరుగా వారు ఏం చేశారంటే వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అందులో మరి శిష్యుడైనటువంటి యోధా కూడా ప్రధానుడు. యోధా క్రీస్తును అనుసరించింది దేనికంటే ఈయన మెస్సియా కాబట్టి ఈయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యంలో ఒక చక్కని పొజిషన్లో మనం ఉండొచ్చని క్రీస్తును ఈ యోధా
అనుసరించినట్లు ఇస్కరియోతు యోధా అనుసరించడం మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. అయితే ఇలా చాలామంది అనుసరించినటువంటి వారు వెనక్కి తీశారు. క్రీస్తును మెస్సియాగా వారు అంగీకరించలేకపోయారు. ఎవరు ఈ క్రీస్తును మెస్సియాగా అంగీకరించగలుగుతారు? ప్రభువుగా, మెస్సియా అంటే యూదుల రాజుగా, అయితే యూదులకు ప్రభువుగా మరి అంగీకరించేటువంటి క్రీస్తును ప్రభువుగా అంగీకరించేటువంటి వారు ఎవరు అనంటే, ఎవరైతే హృదయ సంబంధమైన సున్నతి చేయబడతారో వారు మాత్రమే క్రీస్తును ప్రభువుగా అంగీకరించగలుగుతారు. ప్రభువు అనగా పరిపాలించేటువంటి వాడు. క్రీస్తు ప్రభువారు ఆయన పరిపాలన చేసేటువంటి వాడు. కాబట్టి ఆయన పరిపాలనకు మరి తలయొగ్గడానికి, లేకపోతే ఆయన క్రీస్తు రాజ్యము చేయబోతున్నాడు అని విశ్వసించడం ప్రభువుగా అంగీకరించడం అంటే. ఆయనకి రాజ్యం ఉంది, ఆయన రాజ్యంతో రాబోతున్నాడు, ఆయన రాజ్యము చేయబోతున్నాడు అని ఆ రాజ్యము చూడండి. దొంగ మీద ఉన్న ఆ శిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగ కూడా క్రీస్తును మెస్సియాగా అంగీకరించాడు. మెస్సియా అంటే ప్రభువు, పరిపాలించేటువంటి వాడు, విమోచించేవాడు అనేటువంటి అర్థాలు వస్తుంది. అంటే క్రీస్తు మమ్మల్ని ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని పరిపాలిస్తాడు. ఆ రాజ్యములో నేనుండాలి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ దొంగ అడగడాన్ని మనం చూస్తున్నాం. అనగా క్రీస్తును మెస్సియాగా ఈ వ్యక్తి అంగీకరించడాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఈ ఎవరైతే విశ్వాసులు మరి క్రీస్తు నూతన సృష్టిగా మార్చబడతారో వారు మాత్రమే మరి క్రీస్తును మెస్సియాగా అంగీకరిస్తారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. చూడండి, ఏ ఒక వ్యక్తికి కూడా శరీరము మీద కత్తి చేత సున్నతి చేయబడినటువంటి ఏ ఒక్క వ్యక్తి మరి ప్రభువును ప్రేమించగలిగినటువంటి స్థితికి చేర్చలేకపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మానవ హృదయాన్ని యొక్క కాఠిన్యతను, హృదయము కఠినమైపోయినటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉంటే ఆ హృదయ కాఠిన్యమును ఈ శరీర సంబంధమైన సున్నతి అనగా కత్తి చేత కాఠిన్యమును తొలగించలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి ఎలాగా హృదయము హృదయ కాఠిన్యము ఎలాగా మరి పోయింది అని మనం చూస్తే, దేవుడు తన ఆధ్యాత్మికమైనటువంటి సున్నతి, ఆత్మీయ సున్నతి చేయడం ద్వారా మానవుని యొక్క హృదయ కాఠిన్యము తొలగిపోయింది అనే విషయాన్ని మనం గమనించాలి. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో నూతన హృదయం కొరకు రాయబడతా ఉంది. మీ రాతి గుండెను ఆయన తీసివేసి మాంసపు గుండెను, కొత్త హృదయాన్ని నేను మీకు ఇస్తాను అని అదే కాన్సెప్ట్లో, నూతన నిబంధన కాన్సెప్ట్లో అక్కడ కూడా రాయబడ్డాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను మనం గమనించినప్పుడు హృదయ కాఠిన్యము తొలగిపోయేటువంటిది శరీర సంబంధమైనటువంటి సున్నతి ద్వారా కాదు, కానీ ఆధ్యాత్మికమైన ఆత్మీయ సున్నతి ద్వారానే హృదయ కాఠిన్యము పోతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. నూతన సృష్టిగా చేయబడేటువంటి వ్యక్తికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నూతన సృష్టిగా చేయబడిన ప్రతి వ్యక్తికి కొన్ని ప్రయోజనాలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రయోజనాలను గలతీ పత్రిక నుండే ఏ ప్రయోజనాలు ఉన్నాయో అనేటువంటిది మనం చూద్దాం. మొదటిది 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ఈ మాటను చదువుతాం. తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు యేసు ద్వారా మరి పాపములకు రావాల్సినటువంటి ఆ శిక్ష నుండి మనకి విడుదల, విమోచనము మనకి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియరా. అది 4వ వచనంలో కూడా ఆ మాట రాయబడుతుంది. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను. మనల్ని దుష్ట కాలము నుండి విమోచించేటువంటి పరిస్థితి, దుష్ట యుగము నుండి విముక్తి కలిగించేటువంటి
స్థితికి మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇంకా 2వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, 2వ అధ్యాయం 15వ వచనం, మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులో చేరిన పాపులము కాదు. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడమని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు యేసునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారా మనకి కలిగేటువంటిది ఏంటంటే నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాం. ఒకటి, మన పాపముల యొక్క శిక్ష చెల్లింపబడుతుంది, శిక్ష నుండి మనకి విడుదల కలుగుతుంది. రెండవది, ఈ దుష్ట యుగము నుండి మనకు విమోచనం కలుగుతుంది. తర్వాత క్రీస్తు యేసునందు విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. నాలుగవది, 2వ అధ్యాయంలోని 19వ వచనం మనం చదివితే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. ధర్మశాస్త్రానికి సంబంధం లేనటువంటి పరిస్థితి, ధర్మశాస్త్రము విషయంలో చనిపోయేటువంటి పరిస్థితిగా మనకి కలుగుతుంది ప్రియులు. అటువంటి ప్రయోజనం మనం పొందగలుగుతాం. అంటే ధర్మశాస్త్రముతో చనిపోవడం అంటే ఏంటంటే దానితో ఎటువంటి సంబంధము లేదు, ధర్మశాస్త్రం మన మీద ఏలుబడి చేయలేదు అనేటువంటి విషయాన్ని మనం చదువుతాం. తర్వాత 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా వలన ఆత్మను పొందితురా, లేదా విశ్వాసముతో వినుట వలన పొందితురా. అంటే విశ్వాసములో వినడం వలన, క్రీస్తు యేసునందు విశ్వాసించి ఆయన మాటలు వినుట ద్వారా మనకేం కలుగుతుంది? ఆత్మను పొందేటువంటి గొప్ప అవకాశం కలుగుతుంది. క్రీస్తు యేసునందు విశ్వసించి ఆయన మాటలను ఆలకించేటువంటి వారికి దేవుడు తన ఆత్మ చేత ఆయన నింపుతున్నాడు అనే విషయాన్ని, ఇదే విషయాన్ని 4:6లో కూడా మనం చదువుతాం. 4వ అధ్యాయం, మరియు మీరు కుమారుడైనందున నాయన తండ్రి అని మొరపెడుచు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. తండ్రి నాయన అని పిలవడానికి దేవుడు ఏం చేశాడంట? ఆయన కుమారుడైన దేవుని యొక్క ఆత్మను మనలో దేవుడు మన హృదయాల్లోనికి పంపించాడు. కాబట్టి మన హృదయంలోంచి దేవుడు ఆత్మదేవుడు మొరపెడుతున్నాడు తండ్రికి అనే విషయాన్ని, అంటే ఆత్మదేవుని పొందేటువంటి భాగ్యము విశ్వసించుట ద్వారా క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చబడుట ద్వారా మనకి కలుగుతుంది. తర్వాత 6వది 3వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర శాపము నుండి మనల్ని విమోచిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రమును క్రింద ఉంటే దాని శాపానికి గురవుతాం. ఎందుకు ధర్మశాస్త్రం క్రింద ఉండడం వల్ల శాపం ఎందుకు వస్తుందంటే, దాన్ని పూర్తిగా నెరవేర్చేటువంటి సామర్థ్యం మనకు లేదు. ఒక వ్యక్తికి ధర్మశాస్త్రాన్ని అనుసరించి లేదా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ ప్రకారం జీవించగలిగినటువంటి సామర్థ్యం మనిషికి లేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే అతిక్రమిస్తాడో దాని వలన కలిగేటువంటి శాపాలు ఇతని మీదకి ఏలుబడి చేయబడతాయి. కాబట్టి ఎప్పుడైతే ధర్మశాస్త్ర శాపము నుండి విడుదల పొందాడో, అంటే రావలసిన శాపము నుండి కూడా విడుదల పొందినట్లుగానే మనం చూస్తున్నాం. అదే వచనములో అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనం కూడా పొందడానికి క్రీస్తు యేసు ద్వారా ఆ సదుపాయం కల్పింపబడుతుంది. అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏంటి? ఆశీర్వచనము అబ్రహాము పొందింది క్రీస్తు యేసును గురించినటువంటి సువార్త అబ్రహాముకు ఇవ్వబడింది. ఆ సువార్త ప్రతి జాతికి, ప్రతి యొక్క దేశానికి ఈ సువార్త అందింపబడడానికి ఎవరు కారకులయ్యారు?
ఆత్మదేవుడు కారకుడే. అంటే అబ్రహాము పొందిన సువార్త అబ్రహాముతోనే ఆగిపోలేదు. ఈ అబ్రహాము పొందినటువంటి సువార్త యూదులతోనే ఆగిపోలేదు. ఈ యూదుల దగ్గర ఉన్నటువంటి ఈ సువార్తని సకల జనులకు, సకల ప్రజలకు వ్యాప్తి చెందించడానికి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ఆత్మదేవుని యొక్క కార్యం మనం చూసాం. అక్కడ నుండి ప్రారంభమైంది ఆ అబ్రహాము ఆశీర్వచనం, అనగా సువార్త 4 దేశాలకు, 4 ప్రాంతాలకు, 4 దిక్కులకు అది ప్రకటింపబడడం, వ్యాపింపబడడం మనం చూస్తాం. మొదట యూదయలోను, తర్వాత సమరయాలోను, తర్వాత యెరూషలేములోను, యూదయలోను, సమరయాలోను, తర్వాత బూదిగంతముల వరకు స్వార్థ వ్యాప్తి చెందించడానికి, అన్య దేశాల్లో కూడా వ్యాప్తి చెందించడానికి మనం చూస్తా ఉన్నాం. ఆ క్రమాన్ని కూడా మనం చూస్తే మొదట యెరూషలేములో సువార్త ప్రకటింపబడింది, తర్వాత యూదయలో, తర్వాత సమరయాలో, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యుల యొక్క ప్రాంతాల్లో సువార్త, కొర్నేలి ఉన్నటువంటి ప్రాంతం కానీ అక్కడ నుంచి ఆ అన్యులకు సువార్త ప్రకటింపబడడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం, అనగా సువార్త అన్యజనులు, సకల దేశ ప్రజలకు ఆ ఆశీర్వచనం. ఇప్పుడు ఆశీర్వచనం అంటే అబ్రహాం పొందిన ఆశీర్వాదం అంటే ఏంటంటే సువార్తే. ఆ సువార్త అబ్రహాముకి ఒక్కడికి మాత్రమే కాదు, కానీ ఆ ఆశీర్వచనం అనగా సువార్త సకల ప్రజలకు వ్యాప్తి చెందించడానికి, ఈ క్రీస్తు ఆ సువార్త ప్రకటింపబడడానికి అపోస్తుడే ఆత్మదేవుడు ఆయన సహాయం చేశాడు. ఆత్మదేవుని సహాయం ద్వారా సకల ప్రజలకు అది వ్యాప్తి చెందింది అనే విషయాన్ని మనం గమనించాలి పిల్లలు. తర్వాత 8వది 3వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తాం. 3:26 దేవుని కుమారులై ఉండేటువంటి భాగ్యము నూతన సృష్టిగా చేయబడిన ప్రతి విశ్వాసికి లభిస్తుంది. దేవుని కుమారునిగా ఉండేటువంటి భాగ్యం ఏంటి? దేవుని కుమారుడు వల్ల ఉండగలిగినటువంటి భాగ్యం ఏంటి? ఆయన ఆ దేవుని కుమారుడిగా ఉంటే మనకేం కలుగుతుందంటే దేవునివన్నీ కూడా మనమవుతాయి. ప్రభు పొందిన ప్రతి దాంట్లోనూ మనం సహవారసులుగా ఉంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. తర్వాత 3వ అధ్యాయంలోనే 29వ వచనం కూడా మనం చదివితే, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమునై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాము యొక్క సంతానముగా మనం చేయబడుతున్నాం. చూడండి, అబ్రహాముకే అన్ని ఇచ్చాడు, లేకపోతే ఇశ్రాయేలీలకే అన్ని ఇచ్చాడు, మనకి అన్యులకి ఏమీ లేదు అని అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏం చేస్తానంటే క్రీస్తు యేసును విశ్వసించడం వల్ల మనం కూడా ఏమవుతున్నామంటే అబ్రహాము యొక్క సంతానం అవుతా ఉన్నాం. అబ్రహాము ద్వారా సంతానం అవి ఆ వాగ్దానాలన్నిటికీ కూడా వాగ్దాన ప్రకారము వారసులమవుతున్నాం. కాబట్టి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్సాకుతో వాగ్దానం, ఎలాగైతే అబ్రహాము కుమారుడని ఇస్సాకు వాగ్దానం చేయబడిందో, అలాగే అబ్రహాము కుమారులుగా మనకి కూడా వాగ్దానాలు వర్తింపబడతాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివితే ఆత్మ ఫలముల గురించి వ్రాయబడింది. ఈ ఆత్మ ఫలము ఫలించడానికి ఎవరు సహాయపడతారు? మనమే ఫలించేస్తామా? మనం ఫలించలేం. ఆత్మదేవుడే మనలో ఆ ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీని మనలో కలుగు చేస్తాడు. అబ్రహాము శారాలు మృతతుల్యమైనటువంటి దేహాలను ఎలాగైతే ఆత్మదేవుడు రివైవ్ చేసి మళ్ళీ రెస్టోర్ చేసి ఎలాగైతే రిప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీస్ వారికి కలిగించాడో, మనకి కూడా నూతన సృష్టిగా మార్చబడిన ప్రతి విశ్వాసికి కూడా ఫలం ఫలించేటువంటి ఆ సామర్థ్యాన్ని ఆత్మదేవుడు మనలో కలుగు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఫలమును ఫలించడానికి ఆత్మదేవుని యొక్క సహాయము ఈ నూతన సృష్టి పొందినటువంటి ప్రతి వ్యక్తికి అనుగ్రహింపబడుతుంది. అంతేకాదు 5వ అధ్యాయంలోని 25వ వచనం కూడా మనం చదివితే, మనము జీవించే వారమైతేమా
క్రమముగా నడుచుకుందుము. క్రమముగా పరిశుద్ధాత్మతో క్రమముగా నడిచేటువంటి స్వేచ్ఛ ఈ నూతన సృష్టిగా మార్చబడేటువంటి వ్యక్తికి అనుగ్రహింపబడింది. వాకింగ్ విత్ ద స్పిరిట్ అనేటువంటి మాట, మనం ఆత్మదేవునితో నడాలంటే ఎంతో పరిశుద్ధత ఉండాలా, ఎంతో ఇది ఉండాలా అది ఉండాలా అని ఆత్మదేవునితో నడవడం అంటే మామూలు విషయం కాదు అని ఇలాంటివి కాదండి. ఆత్మదేవునితో మనం ఎప్పుడు మనం నడుస్తామంటే ఆత్మను అనుసరించి జీవించడానికి మనం పూనుకున్నప్పుడు. ఆత్మను అనుసరించి జీవించడం అంటే నీ సామర్థ్యాన్ని బట్టి కాక, నీ క్రియలను బట్టి కాక, నీ భక్తి మీద ఆధారపడకుండా క్రీస్తు యేసు ముగించిన పని మీదే మనము ఆధారపడుతూ ఆయన కృపను ఆధారం చేసుకుని మనం ఎప్పుడైతే జీవించడానికి ప్రారంభిస్తామో ఆత్మదేవుని యొక్క నడిపింపులో మనం ఉంటాం. తద్వారా ఆయనతో క్రమముగా, ఆత్మదేవునితో క్రమముగా నడిచే స్వేచ్ఛ మనకి కలుగుతుంది. అంతేకాదు 5వ అధ్యాయంలోనే 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చదివితే తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో మంచి దారికి చూడండి. నూతన సృష్టిగా చేయబడడం వలన మనకి కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే, మనము పడిపోయినటువంటి తోటి సహోదరుని పునరుద్ధరించగలిగినటువంటి స్వేచ్ఛ మనకు ఉంటుంది. ఎవరో తోటి సహోదరులను మరి లేవనెత్తగలుగుతారని అంటే, మొట్టమొదటి ఇతను నూతన సృష్టిగా మార్చబడినప్పుడు, ఇతను క్రీస్తు ప్రేమను ముందు అనుభవించినప్పుడు. ఇతనికే క్రీస్తు ప్రేమ లేకపోతే ఆ ప్రేమను తోటి వ్యక్తికి మరి ఎలాగ పంచగలుగుతాడు? కాబట్టి నూతన సృష్టిగా మొదట ఇతను మార్చబడినప్పుడు ఆ ప్రేమను అనుభవించి, ఇలాంటి వాడినైనా నన్ను ప్రేమించగలిగిన దేవుడు నిశ్చయంగా ఈ సహోదరుని కూడా ప్రేమిస్తాడని తోటి సహోదరుని పునరుద్ధరించేటువంటి ఆ స్వేచ్ఛ ఇతను కలిగి ఉండగలుగుతాడు. తర్వాత 6వ అధ్యాయంలో 8వ వచనం మనం చదివితే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైనటువంటి పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మదేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఆ విత్తనాన్ని విత్తేటువంటి స్వేచ్ఛ ఇతని దగ్గర కలిగి ఉంటాడు. తద్వారా ఆ స్వేచ్ఛ ద్వారా ఆత్మ బట్టి విత్తడం వలన ఆత్మను బట్టి నిత్య జీవం అనేటువంటి పంట కోసేటువంటి పరిస్థితి ప్రియులారా. తర్వాత 14వది సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. సిలువను గురించి అతిశయించేటువంటి స్వేచ్ఛ ఈ నూతన సృష్టిగా మార్చబడినటువంటి వ్యక్తికి కలుగుతుంది. సిలువను గురించినటువంటి అతిశయము. చాలాసార్లు మనుషులు తమను గురించి తమకున్న క్వాలిటీస్ గురించి, నేను కాబట్టి ఇలా చేయగలిగానండి, మరొకడైతే అలాగా చేయలేడు, నేను కాబట్టి ఆమెకు ఆ సీట్ ఇచ్చాను, నేను కాబట్టి అక్కడ ఏం మాట్లాడకుండా ఉన్నాను అని మనమే హెచ్చించుకోవడానికి ఆ మంచితనాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ మనం మన జీవితాల్లో ఏ విషయంలో అయినా సరే హెచ్చింపబడడానికి, లేకపోతే అతిశయించాలి అని అనుకుంటే మనలో ఏ కారణం బట్టి కాదు, కానీ క్రీస్తు సిలువను బట్టి మాత్రమే మనము అతిశయము ఇచ్చాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగా క్రీస్తును బట్టి అతిశయించేటువంటి స్వేచ్ఛ ఈ నూతన సృష్టిగా మార్చబడినటువంటి వ్యక్తి కలిగి ఉంటాడు ప్రియులారా. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ఆ వ్యక్తికి ఇలాంటి మేలులు ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయును కలుగును గాక. ఈ పద్ధతి చొప్పున
నడుచుకుని వారికి. ఏ పద్ధతి చొప్పున నడవడం? ఆత్మ విషయము ఆత్మ విషయమై ఆత్మను బట్టి విత్తేటువంటి విధానములో ఆ వ్యక్తి మరి నడిచేటువంటి పరిస్థితి. అలాగా ఎప్పుడైతే క్రీస్తు యేసును లోకమునకు నేనును నాకు లోకమును సిలువ వేయబడేటట్లుగా దేన్ని బట్టి కూడా అతిశయించకుండా క్రీస్తుని బట్టే అతిశయిస్తూ జీవించేటువంటి ఈ జీవిత విధానాన్ని బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారందరికీ కూడా ఏం కలుగుతుందంట? దేవుని ఇశ్రాయేలునకును సమాధానమును కృపయు కలుగును గాక. అందరికీ అనేటువంటి ఈ మాట మనం ఒకసారి ఆలోచన చేయాలి. అయితే ఈ సమాధానము లేదా దేవుని యొక్క కృప ఎవరెవరికి అనేటువంటిది మనం చూస్తే ఈ పద్ధతి చొప్పున నడుచుకునేటువంటి వారికి కలుగుతుంది సమాధానము. రెండవది కృప కలుగుతుంది. ఎంతమందికి కలుగుతుంది? అందరికీ అంటే పద్ధతి చొప్పున ఎవరైతే నడుస్తారో వాళ్ళందరికీ కలుగుతుంది. అందులో ఎవరున్నారు? అందరూ అనేటువంటి ఆ పదములో ఎవరెవరు ఉన్నారంటే యోధ విశ్వాసులు ఉన్నారు, అన్యులైనటువంటి విశ్వాసులు ఉన్నారు, దేవుని ఇశ్రాయేలు అనేటువంటి మాట ఇవ్వబడుతుంది. దేవుని ఇశ్రాయేలు అది ఏంటనేటువంటిది కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే ఈ గర్వానికి తావు లేకుండా ఇది చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే సిలువను గురించే మనం అతిశయించగలుగుతాం. మనం ఎప్పుడైతే సిలువను గురించి అతిశయిస్తామో, సిలువను గురించే మనం గొప్పగా భావిస్తామో, అప్పుడు మనల్ని మనం, మన గర్వాన్ని మనం, మన అహాన్ని మనం చంపుకున్నటువంటి వారం అవుతాం. మన అహాన్ని చంపకపోతే సిలువను గురించి మనం అతిశయించలేం. అంటే రెండు ఒక తక్కిళ్ళలాంటివి పెడదాం. ఒకవైపు మనము అనగా మన అహము లేదా మన గర్వం ఉంది, రెండో వైపు సిలువను గురించినటువంటి అతిశయం ఒకవైపు ఉంది. అంటే ఈ వైపు మనం గనక తగ్గిస్తే రెండోది ఏం చేయబడుతుందంటే హెచ్చింపబడుతుంది. అలా కాకుండా నువ్వు దేని విషయమైనా నిన్ను హెచ్చించుకుంటున్నావంటే, నాలో చెప్పుకోకూడదు కానండి, చక్కగా ప్రార్థన భలే చేస్తానండి, నేను పట్టానంటే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడండి. అంటే ఇప్పుడు ఎవరిని మనము అంటే మనల్ని మనం అతిశయించుకుంటున్నాం, మనం హెచ్చించుకుంటున్నాం. అయితే మా విశ్వాసంలో మాత్రం నేను పడిపోకుండా చక్కగా ఉండగలిగానండి. లేకపోతే ఏదన్నా నీ భక్తి విషయం ఏదైనా నువ్వు హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు అంటే సిలువలో క్రీస్తు చేసిన త్యాగాన్ని నువ్వేం చేస్తున్నావంటే డిమినిష్ చేస్తా ఉన్నావు, తగ్గిస్తా ఉన్నావు. కాబట్టి నీకు సంబంధించిన దేనిని నీవు దాన్ని బట్టి అతిశయించకుండా క్రీస్తు సిలువ విషయమే నువ్వు క్రీస్తు ప్రభు సిలువనే నీవు హెచ్చిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకున్న గర్వాన్ని నీకున్న అహాన్ని నీవు తగ్గించినటువంటి పరిస్థితికి మనం చేరుతాం ప్రియులరా. తర్వాత దేవుని అంగీకారం కోసం మరి మానవ ప్రదర్శనపై ఆధారపడేటువంటి అతిశయం సరికానటువంటిది అని మనం గ్రహించగలుగుతాం. అంటే ఈ లోకపరమైనటువంటి మరి ఏదైనా సరే మానవ ఆధారపడినటువంటిది ఏదైనా సరే, మానవులు ఆధారపడింది ఏదైనా సరే అతిశయించడానికి అది సరిపోదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ లోక ఆచారమే కానీ, ఈ లోక భక్తే కానీ, ఈ లోకంలో ఏదైనా సరే దాన్ని సిలువకు అంటే దేవుని యొక్క అంగీకారానికి, దేవుని యాక్సెప్టెన్స్ కొరకు ఇది చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు ఖచ్చితంగా ఈసారి ఒక 4 రోజులు, ఒక 15 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఉండమ్మా, లేకపోతే ఉపవాసం, ఖచ్చితంగా దేవుడు నిన్ను అంగీకరించిపోతే అన్నాడుగా. అంటే వీళ్ళ అంగీకారము దేని మీద పెడుతున్నారు, దేని మీద బేస్ చేస్తున్నారు? వీళ్ళ ఎఫర్ట్స్ మీద పెడుతున్నారు. అంటే నేను ఉపవాసం ఉండబట్టి దేవుడు ఇలాగ చేస్తున్నాడు. అంటే నువ్వు ఉపవాసం ఉండకపోతే చేయడా?
అంటే చేయడానే కదా మరి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి నీవి దేనికి మానవుడు సంబంధించిన ఏ విధమైన క్రియ కూడా ఇందులో అతిశయించడానికి వీలు సరికానటువంటిది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 2 విధాలుగా సిలువ వేయబడ్డం చూసాం కదా. నేను లోకమునకు, లోకము నాకును మరి సిలువ వేసి విడేటువంటి పరిస్థితి. కాబట్టి లోక ఆమోదయోగ్యాన్ని మనం కోరుకోకూడదు. వీళ్ళు చాలాసార్లు మనం క్రైస్తవులుగా అంటే విశ్వాస విషయంలో మాత్రం మిగిలిన ఏమంటాం పౌర చట్టాల విషయంలో మనం వాటికి లోబడాలా, కానీ విశ్వాస సంబంధమైన విషయాల్లో మాత్రము మనం ఎదురు నిలబడేటువంటి పరిస్థితి ఉంది. చూడండి, బబులోన్లో లేదా కల్దీల దేశములో వీరు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వీరు వేరొక సంస్కృతిలో, వేరొక దేశం కాని దేశంలో ఉన్నారు. వారి సంస్కృతి కానీ భాష కానిటువంటి పరిస్థితి. అక్కడ ఒక శాసనం ఒకటి చేయబడింది. ఆ శాసనం ఏంటంటే రాజు యొక్క ప్రతిమకు వారు మొక్కవలసినటువంటి పరిస్థితి. అయితే మొక్కనటువంటి వారిని మరి చంపేసేటువంటి లేకపోతే అగ్నిగుండంలో పడేసేటువంటి పరిస్థితి. అయితే మరి వీరు అక్కడ ఉన్నటువంటి చట్టం కదా, మరి చట్టం చేయబడింది. చట్టానికి ఇప్పుడు మనం తలొగ్గాల లేదా? తలొగ్గాలి. కానీ ఇది పౌర సంబంధమైనటువంటి విధానాలుగా కాకుండా మరి దేవుని విషయంలో, విశ్వాస సంబంధమైన దానిలో విషయంలో ఎక్కడైనా నీకు అడ్డుపడినప్పుడు దానికి నువ్వు ఎదురు పడేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని దీన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు ప్రియులారా. ఎందుకంటే అక్కడ దేవునికి తప్ప మరెవరికని మేము మొక్కము అని వారు తెలిసి చెప్పినటువంటి సందర్భం మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుణ్ణే ప్రథమ స్థానము వారికి ఇవ్వడం, దేవునికి మొక్కినటువంటి పరిస్థితి. అంటే రాజులకు మరి అధికారులకు లోబడి ఉండద్దా అంటే ఉండాలి. ఎక్కడ దాకా? మన విశ్వాసానికి అడ్డుపడనంతసేపు. ఒకవేళ అడ్డుపడితే నీవు ఒకవేళ ఎదురు నిలబడచ్చు. ఎదురు నిలబడిన పరిస్థితుల్లో నీ ప్రాణానికే అపాయము వాటిల్లొచ్చు. అలా వాటిల్లినా సరే విశ్వాసమును నుండి నువ్వు తొలగకూడదు అనేటువంటిది మనం క్రైస్తవం నేర్పించినటువంటి పాఠం ప్రియులారా, క్రీస్తు నేర్పిన పాఠం. కాబట్టి మనం ఆ రకమైనటువంటి విధానంలో మనము అనుసరించి అలాగ ఎవరైతే నడుస్తారో వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించేటువంటిది కృప, తర్వాత రెండోది సమాధానము, కృప వారికి దేవుడు కలుగు చేస్తాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే పౌలు ఉపయోగించినటువంటి సున్నతి పద్ధతిని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 2 విధాలైనటువంటి విధానంలో పౌలు బోధించాడు అని ఒకసారి ఈ యూదా మత పెద్దలు పౌలుని బట్టి వాదిస్తారు. నువ్వేంటి ఒకసారేమో సున్నతి పొందొచ్చు అంటున్నావు, ఒకసారి సున్నతి పొందకూడదని అంటున్నావు. ఇలా 2 రకాలైనటువంటి బోధలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? 2 రకాలుగా ఏ ఎండక గొడుగు పడుతున్నట్లుగా ఉంటున్నావు అని పౌలుని వాదించడం మనం చూస్తున్నాం. ఇది ఎందుకు ఇలాగా పౌలు బోధించాడు అనేటువంటిది ఒకటి మనం క్లారిటీ తీసుకుందాం. ఎందుకు పౌలు ఇలాగా ఉపయోగించాడు అనంటే 2 వ్యక్తులు ఉదాహరణ మనం చూస్తా ఉన్నాం. ఒకటి తిమోతిని, రెండోది తీతును ఉదాహరణగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులు. ముందు ఈ అపోస్తులుగా పౌలు మారక ముందు అతడు ఎలా ఉండేవాడు అంటే సౌలుగా ఉండేవాడు. సౌలు కదా అతని పేరు, పౌలుగా మార్చబడ్డాడు. అయితే సౌలుగా ఉన్నంతసేపు కూడా ఇతడు దేని కొరకు పనిచేసేవాడు అంటే యోధా మతం రోమాలను చేసేవాడు. కానీ యోధా మతాన్ని ప్రాచుర్యం చెందించడానికి లేకపోతే దాన్ని అభివృద్ధి కొరకు ఇతడు పనిచేసేవాడు. ఏ వ్యక్తినైనా సరే మతంలో కలపడానికి చాలా నిష్టగా ఈ మతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. మార్పుకు ముందు ఏ వ్యక్తినైనా సరే మతంలో కలిపేయడానికి సున్నతిని చేయించేటువంటి పరిస్థితుల్లో ఇతడు ఉండేవాడు. తర్వాత మార్పు తర్వాత మరి ఇతని పరిస్థితి ఎలా ఉండింది అని మనం చూస్తే
ఒకవేళ ఆ వ్యక్తి గనక యూదుడైతే, ఈ తిమోతి అనేటువంటి ఈ వ్యక్తి యొక్క పేరెంట్స్ని మనం చూస్తే తండ్రి చెప్పలే కానీ తల్లి మాత్రం యూదురాలు అనేటువంటి విషయం మనకు స్పష్టమవుద్ది. కాబట్టి యూదు యూదురాలు యొక్క కుమారుడిగా తిమోతి ఉన్నాడు. కాబట్టి యూదులు సున్నతి పొందొచ్చు అని ప్రకటించబడ్డం మనం చూస్తాం. లేదా తిమోతిని సున్నతి చేయడానికి ఒప్పుకున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు సున్నతి చేయడానికి ఒప్పుకున్నాడు? తిమోతిని సున్నతి చేయడానికి పౌలు ఎందుకు ఒప్పుకున్నాడంటే, అప్పటి కాలపు లేకపోతే విధానాన్ని మనం చూస్తే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను ఈ దేశాన్ని నీ సంతానానికి స్వాస్యంగా ఇస్తాను, దాన్ని నువ్వు నమ్మితే నీ కుమారులు సున్నతి పొందాలి. ఇప్పుడు సున్నతి పొందడం దేన్ని సూచిస్తుందంటే, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనని నేను నమ్ముతున్నాను, కాబట్టి అబ్రహాము కుమారుడిగా నాకు దేవుడు ఈ దేశాన్ని, కనాన్ని స్వాస్యంగా ఇస్తాడు అని నమ్మకం వ్యక్తం చేస్తున్నట్లు. కాబట్టి ఈ అబ్రహాము నిబంధన మీద అతడు ఉంచినటువంటి విశ్వాసాన్ని దాని కొరకు దేవుడు పౌలు సున్నతిని ఏం చేశాడంటే అనుమతించాడు. తిమోతిని సున్నతి పొందడానికి అనుమతించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండోది, ఒకవేళ విశ్వాసం ద్వారా అయితే ఒక యూదుడు నేను విశ్వసిస్తున్నాను అని చెప్తే, అబ్రహాము నిబంధన విశ్వసిస్తున్నాను అని చెప్తే సున్నతి పొందొచ్చు. లేదు అబ్రహామును విశ్వాసారం కాదు, మాకు మోషే దీన్ని ఒక ఆజ్ఞలాగా పెట్టాడు. సంఖ్యాకాండంలో లేవియాకాండంలో రాయబడుతుంది 12వ అధ్యాయంలో. అది ఏంటంటే 3వ వచనం 6వ వచనంలో శిశువు 8వ రోజున పుట్టినటువంటి ప్రతి శిశువు కూడా సున్నతి చేయబడాలి. ఇది ఆజ్ఞల్లో ఒక 613 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. అంటే ఇప్పుడు ఆజ్ఞ ప్రకారం ఇతడు సున్నతి పొందుతుంటే ఆ సున్నతిని పౌలు ఏం చేశాడంటే నిషేధించాడు. నీవు మోషే ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ పెట్టాడని నీవు దాన్ని బట్టి సున్నతి పొందొద్దు, విశ్వాసమును బట్టి పొందాలనుకుంటే మాత్రం పొందు. ఎందుకంటే అతడు ఒక క్రియ ద్వారా దీన్ని జరిగిస్తలేదు, ఒక విశ్వాస చర్యగా సున్నతి పొందుతున్నాడు. కాబట్టి ఒక కేసులో ఏమో యూదుడి విషయంలో విశ్వాసం ద్వారా అనుమతిస్తున్నాడు, అదే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియగా అయితే వద్దని నిషేధిస్తున్నాడు. సరే, అది యూదుడు కేసులో. అదే ఒక అన్యుడి కేసులో, ఇతడు గ్రీక్ దేశస్థుడిగా తీతును మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ గ్రీక్ దేశస్థుడిలో ఇప్పుడు అబ్రహాము నిబంధనలో చేయాలనుకున్నా, లేకపోతే మోషే నిబంధన ప్రకారం ఆజ్ఞగా పాటించాలన్నా, 2 కేసుల్లో కూడా దీన్ని నిషేధించాడు. కాబట్టి యూదుడు తప్ప అన్యులకి ఈ సున్నతిని సంపూర్ణంగా నిషేధించాడు. యూదులకు కూడా ఆ మోషే ధర్మశాస్త్రపు క్రియ కింద పొందడం అయితే నిషేధించాడు. ఒక్క అబ్రహాము నిబంధన యందు విశ్వసించేటువంటి పద్ధతిలో మాత్రమే సున్నతిని అనుమతించినట్లుగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఒకే ఒక్క కేసులో, అది కూడా అబ్రహాము నిబంధనను విశ్వసించినటువంటి వాడుగా ఒక వ్యక్తి సున్నతి పొందొచ్చు, అది యూదుడు మాత్రమే అనే దాన్ని మరి పౌలు యాక్సెప్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా సున్నతిని నిషేధించాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. తర్వాత ఈ ఒక విషయం మనం ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక పదం ఇక్కడ వాడబడింది 16వ వచనంలో, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు. ఎవరు ఈ దేవుని ఇశ్రాయేల్ అంటే? దేవుని ఇశ్రాయేల్ అంటే ఇక్కడ ఎవరు? మొత్తం ఇశ్రాయేలీలందరూనా దేవుని ఇశ్రాయేల్ అంటే? మరి ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా హృదయ సంబంధమైన సున్నతి పొందినటువంటి వారు, లేదా నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు,
వీరిని దేవుడు ఏమని పిలుస్తా ఉన్నాడు అంటే దేవుని ఇశ్రాయేలు అని సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని ఇశ్రాయేలు అనేటువంటిది ఇది మనం ఎలా చూడాలంటే అలంకారప్రాయంగా ఇది ఉపయోగించబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఉదాహరణకు యెరూషలేముని మనం చూస్తే ముందు అధ్యాయంలో కూడా మనం చూసాం. 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో కూడా మనం దాన్ని చూస్తాం. ఇక్కడ ఒకసారి ఈ పదం వాడబడింది ఏంటంటే పైనున్న యెరూషలేము అనే మాట మనం చదువుతాం. ఇది 4వ అధ్యాయము ఆ వచనాల్లో ఆఖరి వచనాల్లో దీని గురించి రాయబడతారు కదా. 26వ వచనం, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పైనున్న యెరూషలేము అయితే పైనుండి వచ్చే యెరూషలేము అని ఇది వాడబడినటువంటి పదం ఏంటంటే దేవుడు ఒక యెరూషలేం తయారు చేసి పైనుండి ఆ యెరూషలేంని కిందకి తీసుకొస్తున్నాడనా? అది కాదు అర్థం. అలంకారప్రాయంగా అది ఉపయోగింపబడింది. పైనున్న యెరూషలేం అంటే యెరూషలేముకు 2 విధాలమైనటువంటి డెఫినేషన్స్ ఇవ్వబడ్డాయి. ఒకటి, మోషే నిబంధన ద్వారా ఈ యెరూషలేముకు దేవునికి వివాహం చేయబడింది ఇశ్రాయేలీయులకును. అయితే ఆ దేవునితో వివాహం చేయబడినప్పుడు ఈ ఇశ్రాయేలీయులకి పిల్లలేమీ కలగలేదు. అప్పుడు ఈ పిల్లలు కలగలేని దాన్ని ఏమని పిలుస్తారు? గొడ్రాలని పిలుస్తారు. అయితే ఈ గొడ్రాలైనటువంటి ఈ భార్య యొక్క భర్త 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చనిపోయాడు. అయితే 54వ వచనంలోకి వచ్చేసరికి పిల్లలు లేకుండా గుడ్రాలుగా ఉన్న జయగీతమెత్తి నువ్వు పాడు, ఎందుకంటే పిల్లల దేని దానికన్నా గొడ్రాల యొక్క పిల్లలే, సంసారి పిల్లల కన్నా గొడ్రాల యొక్క పిల్లలే ఎక్కువ అవుతారు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ గొడ్రాలకి మరి పిల్లలు ఎలా పుడతారంటే ఈమె మరలా వివాహం చేసుకోవాలి. ఎవరిని వివాహం చేసుకుంటుంది? ఇప్పుడు చనిపోయిన తన భర్తే తిరిగి లేస్తున్నాడు. ఆ భర్తనే మరలా నూతన నిబంధనతో వివాహం చేసుకుంటున్నాడు. ఏ నిబంధన అది? 10వ వచనంలో రాయబడుతుంది ఆ నిబంధన. ఇగో, సమాధాన సంబంధమైన నా నిబంధన నీ నుండి తొలగిపోదు. ఒక గొప్ప నిబంధన, సమాధాన సంబంధమైన నిబంధనతో వీరిరువురితో మరలా వివాహం జరుగుతుంది. ఈసారి ఈ ఇశ్రాయేలుకి లేకపోతే యెరూషలేముకి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు విస్తారంగా ఉంటారు అనేటువంటి మాట మనం చూస్తాం. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ప్రభు రావాలా, ఇశ్రాయేలీలు అనగా విశ్వసించిన వారందరినీ మధ్యాకాశంలో దేవుడు వివాహం చేసుకుంటాడు. గొర్రెపిల్ల విందు మహోత్సవం అది అయిన తర్వాత తన రాజ్యముతో పాటు ప్రభు భూమి మీదకి వస్తాడు. నూతన యెరూషలేముగా అక్కడ ఆయన ఆ యెరూషలేము నుండి ఏలుబడి చేస్తాడు. అది పైనుండి వచ్చినటువంటి యెరూషలేం లేకపోతే పైనున్న యెరూషలేం అనేటువంటి దానికి అలంకారప్రాయంగా అది ఉపయోగింపబడింది. కాబట్టి ఇక్కడ కూడా దేవుని ఇశ్రాయేలు అంటే దాని అర్థం ఏంటంటే నూతన సృష్టిగా ఎవరైతే మార్చబడ్డారో వారు ఆ దేవుని ఇశ్రాయేలుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఇది చార్ట్ చూద్దాం. భౌతికమైనటువంటి ఇశ్రాయేలు లేదా జాతీయ నేషనల్ ఇశ్రాయేల్ని మనం ఎలాగ చూడొచ్చు అంటే వారిని మోషే నిబంధన క్రింద ఉన్నటువంటి యూదులందరూ లేదా ధర్మశాస్త్రం ద్వారా జీవించినటువంటి వారందరినీ కూడా మనం నేషనల్ ఇజ్రాయెల్గా మనం చూస్తా ఉన్నాం. తర్వాత యెరూషలేము సంఘములో ఉన్నటువంటి యూదులు మరి విశ్వాసం మరియు క్రియల ద్వారా జీవించి మోషే ధర్మశాస్త్రం ద్వారా జీవించినటువంటి వారు లేదా విశ్వాసం ద్వారా మాత్రమే జీవించేటువంటి వారిని మరి దేవుడు ఏమని పిలిచారంటే దేవుని ఇశ్రాయేలు. అంటే నేషనల్ ఇజ్రాయిల్లో వీళ్ళందరూ ఒక సబ్సెట్గా పెద్దదిగా వీరందరూ కలిగి ఉన్నారు. ఇవన్నీ ఉపసమితులుగా ఉన్నాయి.
ఎవరు ఈ మొత్తం దాంట్లో, లేకపోతే మొత్తం ఇస్రాయేల్ దేశంలో ఎన్ని గుంపులు ఉన్నాయంటే, ఒకటి ధర్మశాస్త్రం ద్వారా మాత్రమే జీవించాడు, క్రీస్తుని అంగీకరించరు. మేము తండ్రి మాకు ఒక్కడే, ఆయనకి కుమారుడు లేడు అని యూదులు అప్పుడు అనేవారు కదా, క్రీస్తుని వ్యతిరేకించేవారా. అలాంటి ఇశ్రాయేలీలందరూ కూడా. తర్వాత కొంతమంది క్రీస్తుని నమ్మారు. దేవుడి నుండి వచ్చిన క్రీస్తు అని మేము నమ్ముతున్నాం అని క్రీస్తుని అంగీకరించారు, మెస్సయగా భావించారు. అయితే వీరు కూడా విశ్వసించరే కానీ విశ్వాసంతో పాటు వీరేం కలుపుతున్నారు, తమ క్రియలను కలుపుతున్నారు, లేదా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కలిపి జీవిస్తున్నారు. వీరు కూడా ఆ యెరూషలేములో, ఆ ఇశ్రాయేల్లోనే ఒక భాగమే వీరు కూడా. కానీ మూడో గుంపు ఉంది, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించరు, విశ్వాసం ద్వారానే పాటిస్తారు. వీరు క్రియలను కానీ ధర్మశాస్త్రాన్ని కానీ పాటించకుండా కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే దేవుణ్ణి నమ్మేటువంటి ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీరిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే దేవుని ఇశ్రాయేలు. మిగిలిన ఈ వర్గం కానీ ఆ వర్గం కానీ దేవుని ఇశ్రాయేలు కోవ కిందకి వారు రారు. వచ్చేటువంటి వ్యక్తులు ఎవరంటే విశ్వాసం ద్వారా మాత్రమే జీవించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరిని దేవుని ఇశ్రాయేలు అని వచ్చు. ఈ దేవుని ఇశ్రాయేలుకి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ భక్తుడు సమాధానమును కృపయు కలుగు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియదవ ఆఖరి మాటలు 17-18 వచనాలు. నేను యేసు యొక్క ముద్ర నా శరీరమందు ధరించున్నాను, ఇక మీదట నన్ను ఎవడునో శ్రమ పెట్టకూడదు. అందరూ అంటే ఇక్కడ అంటే నూతన సృష్టిలో ఉన్నటువంటి, లేకపోతే క్రీస్తు నందు విశ్వసించిన వారు అంటే అందులో అన్యులు ఉన్నారు, దేవుని ఇశ్రాయేలు ఉన్నారు. అంటే అన్యులు అంటే ఎవరంటే క్రీస్తును అనుసరించిన వారని కాదు, అన్య దేశస్తుల నుండి క్రీస్తును విశ్వాసము ద్వారా వెంబడించేటువంటి వారు విశ్వాసులను. తర్వాత దేవుని ఇశ్రాయేలు అనగా ధర్మశాస్త్రం ద్వారా కాకుండా, క్రియల ద్వారా కాకుండా, విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని అనుసరించి లేకపోతే జీవించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరినీ కలిపి అందరూ అని మనం అక్కడ పిలుస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మరొకటి ఇచ్చేవి, నా శరీరం మందు ముద్రలు ధరించాను, యేసుక్రీస్తు యొక్క ముద్రలు. ఏంటి యేసుక్రీస్తు యొక్క ముద్రలు? ఇక్కడ కనబడేటట్టుగా ఇక్కడ అయితే భుజాల మీద టాటూస్, ఆ సిలువలు వేసుకుని, లేదా యేసు ప్రభు బొమ్మలు వేసుకుని ఇలా జీవించడమా ప్రభు యొక్క ఆ ముద్రలు ధరించడం అంటే? కాదు. ఏంటి ముద్రలు అంటే, ప్రజలు ఇతన్ని కొట్టినటువంటి ఆ స్కార్స్ ఏదైతే ఉన్నాయో, ఆ గాయాలకి మచ్చలు ఏదైతే ఉన్నాయో అవి ఇతనికి ముద్రలుగా చూపిస్తున్నాడు. ఎందుకు ఈ ముద్రలు అంటే, క్రీస్తు యేసు ముద్రలు. క్రీస్తును నేను ప్రకటించడానికి. ధర్మశాస్త్రం వద్దు, ధర్మశాస్త్రం దేవుడు ముగించాడు, ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు, అది శాపాన్ని మాత్రమే తీసుకొస్తుంది. ధర్మశాస్త్రాన్ని క్రీస్తు అంతమై ఉన్నాడు, అది లేదు, దాని క్రియల ద్వారా ఎవడు ఆ నీతిమంతుడిగా తీర్చబడలేడు. ఒకవేళ అలా చేస్తే అది శరీర కార్యాలని ఉత్పన్నం చేస్తుంది అని ధర్మశాస్త్రాన్ని మొత్తం కొట్టివేయడం ద్వారా ఇతడు లోకానికి ఏమయ్యాడు, అక్కడ ఉన్న యూదులకి ఒక శత్రువులా భావించి ఇతనికి శ్రమ పెట్టారు. అతడు రాస్తాడు కదా 2వ కొరింథీలో, చాలా పర్యాయములు నేను ఆ దెబ్బలు తిన్నాను, అనేక పర్యాయాలు జాగరణతోనూ ఉపవాసంతోనూ, అయితే ఆ మనుషుల వల్ల అయినటువంటి అపాయముల వల్ల నేను చాలాసార్లు బాధపడ్డాను. ఇవన్నీ నా శరీరం మందు నేను క్యారీ చేస్తున్నటువంటి దేవుని యొక్క గుర్తులు, ముద్రలు నా శరీరం మందు ధరించున్నాను. ఇంక ఈ సరిపోతాయి నాకు, మరి మీరేమి శ్రమ పెట్టవద్దు. ఇంకా మరి ప్రభు ముద్రలు నా యందు నేను ధరించున్నాను. చూడండి, నిజంగా ఈ ముద్రలు కలిగి ఉంటారు ఎవరైతే క్రీస్తు కొరకు నిష్పక్షపాతంగా విశ్వాసం మాత్రమే అని జీవించడానికి పూనుకుంటారో, ప్రకటించేటువంటి వారికి, జీవించేటువంటి వారు ఇలాంటి ముద్రలు కలిగి ఉంటారు. ముద్రలు లేవంటే అందరిలో నలుగురితో నతానియేలు
కులంతో కొరనేలాగా కలిసిపోయామన్నమాట మనం. కాబట్టి ముద్రలో కలిగినటువంటి వారుగా క్రీస్తు యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించాను. చూడండి, ఒక ఎవరన్నా ఆఫీసర్ లేకపోతే సోల్జర్స్లో లేకపోతే వాళ్ళకి ఏమైనా ఉంటాయంటే మెడల్స్ ఉంటాయి. వారు చేసినటువంటి సాహస కార్యాలను బట్టి ఒక్కొక్క రకమైనటువంటి మెడల్స్ వారికి, అవి ధరించడం వారికి ఒక ఘనత కింద భావిస్తారు, ఒక హానర్ కింద. కాబట్టి మనం కూడా ఇలాంటి గాయాలు పొందడం మనకి గర్వం. ఏంటి గాయాలు? క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను అనేటువంటి గర్వం. ఆయన బట్టి, సిలువను బట్టి అతిశయించేటువంటి ఆ ముద్రలు మన శరీరం ముందు కలిగి ఉండడం మనకి ఒక గొప్ప ధన్యతగా మనం భావించాలి ప్రియదేవ. కాబట్టి నేను ఇక మీదట నన్ను ఎవడో శ్రమ పెట్టొద్దు, నేను ఆల్రెడీ క్రీస్తు యొక్క ఈ ముద్రలు నేను ధరించి ఉన్నాను అని. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. సహోదరులారా అని భక్తుడు సంబోధిస్తా ఉన్నాడు. అంటే ఎవరైతే క్రీస్తు కొరకు బ్రతకడానికి ఉద్దేశించినటువంటి వారు ఉన్నారో వారందరినీ భక్తుడు సహోదరులుగా భావిస్తున్నటువంటి పరిస్థితి. కొన్నిసార్లు పౌలు సంబోధించిన సంబోధన అది సహోదరులని, పరిశుద్ధులని, ఇంకా రకరకాల టైటిల్స్ వీరికి, నా తోటి సహవారసులు లేదా పాలివారైనటువంటి జతపనివారై, ఇలాగ రకరకాల బిరుదులు ఇవ్వబడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియత. ఇక్కడ వాడబడిన పదం సహోదర, అంటే బ్రదర్, ఒక తోటి సహోదరుడిగా. మరి మనకు ఏం కోరుకుంటున్నాడంటే దేవుని కృప తోడుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ పత్రిక యొక్క సారాంశం అంతా కూడా మనం క్రోడీకరించి మనం చూస్తే, ఒక వ్యక్తికి సువార్త ముందుగా ప్రకటింపబడినటువంటి ఈ గలతీ సంఘానికి ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత మరొక బోధకులు వచ్చి ఈ పౌలు ప్రకటించినటువంటి బోధకు భిన్నంగా మరొక సువార్తని ప్రకటించారు. ఆ సువార్త తప్పుడు సువార్తకు వీరు సులువుగా ఏడవబడ్డారు. దాని నుండి మరలా వీరిని క్రమపరచడానికి ఈ ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు, ఈ గలతీ పత్రికను రాస్తా ఉన్నాడు. ఈ పత్రిక ద్వారా మరలా వారిని క్రీస్తు సువార్త వైపు మళ్లించడానికి. ఏంటి ఎక్కడి నుంచి మళ్లించాలా? మీరు వేటి అందు నమ్మకం ఉంచుతున్నారో, ధర్మశాస్త్ర కొన్ని రోజులు ప్రత్యేకమైనవి, అయితే పండగలని, కొన్ని నిర్దిష్టమైనటువంటి సమయాల కోసం, రోజుల కోసం, లేకపోతే ఫుడ్ లాస్, ఈ తినొచ్చు ఈ తినకూడదని, ఇలాగ లేకపోతే సున్నతి ఆచరించాలని, ఇలా కొన్ని నియమాలు పెట్టుకుని వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవి పొందడం వల్ల కానీ పొందకపోవడం వల్ల కానీ ఏ ప్రయోజనం లేదు. కార్యసాధకమగు ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనము అని చెప్తూ, మరి ఆ ప్రేమను మనం కనపరచాలి, క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలని చెప్తూ, క్రీస్తు ఆత్మ ద్వారా మనం నడుచుకోవాలి. ఒకవేళ ధర్మశాస్త్రం క్రింద ఉంటే ధర్మశాస్త్ర శాపం మీ మీద వెలుబడి చేస్తుంది. ఆ శాపం మీద నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని మరలా దుర్వినియోగపరుచుకొని మరలా ఆ కాడి కిందకి వెళ్ళొద్దు. ఆత్మ ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని సరైన రీతిలో మీరు సద్వినియోగపరుచుకుంటూ ప్రేమను మీరు కలిగి ఉండి ఆ ఆత్మ సంబంధమైన ఫలాన్ని మీరు ఫలించండి. తోటి వ్యక్తుల్ని ఫలించేటట్లుగా, లేకపోతే వారు పడిపోతే వారిని పునరుద్ధరించేటట్లుగా, ఒకరి భారాలను ఒకరు మోచుకుంటూ మీకు అప్పగింపబడిన బాధ్యతలన్నీ వాక్యోపదేశం పొందేటువంటి వారిని ఆదరించేటువంటి విషయమే కానీ వీటన్నిటి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తూ, సిలువకు మీరు, లోకానికి మీరు సిలువ వేయబడండి, అంతేకాదు నూతన సృష్టిగా మీరు మార్చబడండి. అలా మనం ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడు ఆ ప్రయోజనాలన్నీ మనకి కలుగుతాయని చెప్తూ, మీకు ఆ కృపా సమాధానం దేవుడు మీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నానని వారి క్షేమం కొరకు కోరుకుంటూ ఈ పత్రికను ముగించినట్లుగా మనం చూస్తున్నాం. లాస్ట్లో ఆమేన్ అనేటువంటి మాట ఉంది, అనగా అలా జరుగును గాక. ఇలాగా దేవుని యొక్క కృప
మీ ఆత్మతో ఉండి మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించను కాక అని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ పత్రిక ద్వారా మరి మనం కూడా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. వీలైతే మరి రాబోయే రోజుల్లో దీన్ని ఒక బుక్గా చేసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. కృపయు కనికరముల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఈ యొక్క మరి సమయమందు ఇద్దరి మందు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. వాక్య భాగంలో దాగిన సత్యాలను కొన్ని మేము గ్రహించడానికి మాకు కృపను గ్రహించారు. విత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి ఇంకనో కృప చూపించండి. మీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నట్టుగా మీరే మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. గలతీ పత్రిక ద్వారా మరి గడిచిన కొన్ని వారాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. ఈ మాటలన్నీ మా హృదయాల్లో భద్రపరుచుకుని ఈ పత్రిక ద్వారా మేమను శరీర కార్యాలను ఉత్పన్నం చేసే వారంగా కాక ఆత్మ ద్వారా మరి విత్తబడినటువంటి వారంగా నిత్య జీవం అనే పంట కోయడానికి మమ్మల్ని అందరినీ మీ కృప చేత బలపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా క్రీస్తు ద్వారా మమ్మల్ని చేయమని ఈ మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.